ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. భారతదేశ యువ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి పునస్కరించుకుని సూర్యాపేట జిల్లా కొమ్మాల గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పలువురికి పండ్లు పంచిపెట్టారు. సూర్యాపేట జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానంద ఆచార్యులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో ఎన్నికల ప్రచార సమయంలో ఎల్టీటీ క్యాడర్లచే హత్య చేయబడ్డారన్నారు. రాజీవ్ గాంధీ దూరదృష్టి, స్థిర నాయకత్వం, ఐటీ విప్లవం, యువతకు అధికారం, పంచాయతీరాజ్ ప్రమోషన్ వంటివి దేశానికి ఆదర్శంగా మిగిలాయని అన్నారు. రాజీవ్ గాంధీ మార్గదర్శకంలో మేము నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపాక సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, సిగా నజీర్, పెసర సతీష్ రెడ్డి, కుంటిగొర్ల శ్రీనివాస్, గంగాధరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఒక ఫోటో గుర్తొస్తుంది. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొమ్మాల గ్రామంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ అన్న రాజేందర్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సత్యము, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నదీర్ గౌడ్, సతీష్ రెడ్డి మరియు అంతా సీనియర్ కార్యకర్తలు, నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారు, వారి కుటుంబం, ఇందిరాగాంధీ గారు అయితేంది, వారి కుటుంబం ఈ దేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ ఔన్నత్య కోసం వారి ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వారి యొక్క అడుగుజాడల్లో వారు నడిపిన పార్టీలో మేము ఒక కార్యకర్తగా ఉండటం మా భాగ్యంగా మేము తలుచుకుంటున్నాం. ఎవరైతే నిజమైన కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉంటారో వారి ఆశయాలకు, వారు దేశం కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేసిరో, అభివృద్ధి కోసం వారి ప్రాణత్యాగం చేసిరో, వారి యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము శపథం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.